కలిసిమెలిసి తిరిగినోళ్ళం. ఎవరికి కూడా అలాంటివి ఏమీ లేవు. అంటే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుప్పాల వాసుబాబు. ముఖ్యంగా చూస్తే 2014 నుంచి 19 వరకు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఇంటింటి అంటే గడప గడపకు తిరిగి ఓట్లు అడిగి ఎన్నికల్లో చాలా సునాయాసంగా గెలిచినటువంటి మీరు 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారో లేదో కూడా తెలియకుండా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు సిట్టింగ్లో మీ మీదే పోటీగా ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తిని ఢీకొనడానికి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి? అసలు మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? మాది 100కు 100% మంచి ప్రణాళికతో. ఎందుకంటే ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేము ఏం చేయబోతున్నాం, ప్రజలకి ఏం అందించబోతున్నాం, ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియజేసి నన్ను జనసేన పార్టీని అలాగే తెలుగుదేశం బీజేపీని కూడా ప్రజలు గట్టిగా నమ్ముతూ, ఎందుకంటే ఈ పార్టీ కూటమి గెలిస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని పూర్తిగా నమ్ముతూ, ఎందుకంటే గతంలో ఈ వైఎస్ఆర్సీపీ 19 నుంచి 24 వరకు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయలేదు. ఎందుకంటే మా నియోజకవర్గంలో మీరు రోడ్లు కావచ్చు, జగనన్న కాలనీలు కావచ్చు, అలాగే ఒక ఫ్యాక్టరీస్ కావచ్చు, ఒక రోడ్డు ద్వారా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, ఎవరిని ఏ సెక్టర్ చూసినా, ఏ వ్యాపారం చేసుకునేవాడిని చూసుకున్నా, ఏ కష్టపడేవాడిని చూసుకున్నా అందరూ కూడా ఈ ప్రభుత్వంలో చాలా నష్టపోయారు. ఇప్పుడు మీరు నష్టపోయారు అని చెప్తూనే ఉన్నారు. ఒక పక్క ఇక్కడ నేను చూస్తున్నా